Hi viewers, welcome to our channel Infores. Today's topic Karnataka Info. మనం ప్రతి ఇండిపెండెన్స్ డేకి సెల్యూట్ చేసే ఇండియన్ ఫ్లాగ్ ఎక్కడ తయారు చేస్తారో తెలుసా? సెకండ్ హైయెస్ట్ ప్లంజ్ వాటర్ ఫాల్ ఎక్కడ ఉందో తెలుసా? కర్ణాటకలో ఉన్న హైయెస్ట్ పీక్ ఏంటో తెలుసా? అలాగే కర్ణాటక స్టేట్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు. ఆఫీషియల్ లాంగ్వేజ్ కన్నడ. ఆఫీషియల్ యానిమల్ ఇండియన్ ఎలిఫెంట్. ఆఫీషియల్ బర్డ్ ఇండియన్ రోలర్. ఆఫీషియల్ ట్రీ శాండిల్వుడ్. ఆఫీషియల్ ఫ్లవర్ లోటస్. నెక్స్ట్ ఫేమస్ డ్యామ్స్ తుంగభద్ర డ్యామ్. దీనిని 1953లో ఎస్టాబ్లిష్ చేశారు. లొకేటెడ్ ఇన్ కొప్పాల్ డిస్ట్రిక్ట్లో ఉంది. నియర్ రివర్ తుంగభద్ర. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పంపా సాగర్. తుంగభద్ర డ్యామ్ని పంపా సాగర్ అని కూడా పిలుస్తారు. కృష్ణరాజసాగర్ డ్యామ్. దీనిని 1932లో ఎస్టాబ్లిష్ చేశారు. లొకేటెడ్ ఇన్ మాండ్యా డిస్ట్రిక్ట్లో ఉంది. నియర్ రివర్ కావేరి. నెక్స్ట్ కాద్రా డ్యామ్. దీనిని 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. లొకేటెడ్ ఇన్ ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్లో ఉంది. నియర్ రివర్ కల్నది. నెక్స్ట్ కొడసలి డ్యామ్. దీనిని 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. లొకేటెడ్ ఇన్ ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్ నియర్ రివర్ కలనది. ఈ రెండు డ్యామ్స్ కూడా మనకి ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్లో ఉన్నాయండి. నారాయణపూర్ డ్యామ్. దీనిని 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. లొకేటెడ్ ఇన్ యాదగిరి డిస్ట్రిక్ట్లో ఉంది. నియర్ రివర్ కృష్ణ. అలాగే ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బసవసాగర అని కూడా పిలుస్తారు ఈ డ్యామ్ని. నెక్స్ట్ ఆల్మట్టి డ్యామ్. దీనిని 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. లొకేటెడ్ ఇన్ బీజాపూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. నియర్ రివర్ కృష్ణ. నెక్స్ట్ థర్మల్ పవర్స్ అండ్ న్యూక్లియర్ పవర్స్ ఇన్ కర్ణాటక. కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. రాయచూర్ థర్మల్ పవర్. బళ్ళారి థర్మల్ పవర్. నెక్స్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ కర్ణాటకలో ఉన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ బెల్గాం. ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ మైసూర్. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్. నెక్స్ట్ నిక్ నేమ్ సిటీస్. మంగళూరుని రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అండ్ గేట్వే ఆఫ్ కర్ణాటకగా పిలుస్తారు. నెక్స్ట్ కోరగ్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. బెంగళూరు గార్డెన్ సిటీ, సిలికాన్ సిటీ, స్పేస్ సిటీ అండ్ పెన్షనర్స్ ప్యారడైజ్. బెంగళూరుని ఇన్ని విధాలుగా పిలుస్తారు. నెక్స్ట్ ఫేమస్ టెంపుల్స్. విరూపాక్ష టెంపుల్ లొకేటెడ్ ఇన్ హంపీలో ఉందండి ఈ టెంపుల్. నియర్ రివర్ తుంగభద్ర. అలాగే ఈ టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. నెక్స్ట్ వీతల టెంపుల్. దీనినే విజయ వీతల టెంపుల్ అని కూడా పిలుస్తారు. లొకేటెడ్ ఇన్ హంపి. ఈ టెంపుల్ కూడా మనకి హంపీలో ఉంది. ఫేమస్ ఫర్ స్టోన్ చారియాట్ అండ్ మ్యూజికల్ పిల్లర్స్. ఇక్కడ చూసారు కదండి, ఇది మ్యూజికల్ పిల్లర్స్ పిక్చర్. నెక్స్ట్ ఫేమస్ ప్లేసెస్ ఇన్ కర్ణాటకలో చాలా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ది గ్రూప్ ఆఫ్ హంపి మొనోమెంట్స్. లొకేటెడ్ ఇన్ హంపీలో ఉన్నాయి. కన్స్ట్రక్టెడ్ బై హరిహర అండ్ బుక్కరాయ. వీళ్ళిద్దరూ కూడా విజయనగర ఎంపైర్కి చెందినవారు. నెక్స్ట్ గోల్ గుంబజ్ లొకేటెడ్ ఇన్ బీజాపూర్లో ఉంది. కన్స్ట్రక్టెడ్ బై ఆర్కిటెక్ట్ ఎక్వాట్ ఆఫ్ బాబుల్. నెక్స్ట్ ద గోమటేశ్వర స్టాట్యూ. ఇది చాలా ఫేమస్ స్టాట్యూ అండి. లొకేటెడ్ ఇన్ శ్రావణబెల్గోలా. దీని యొక్క హైట్ 58 feet ఉంటుందండి. ఇది టాలెస్ట్ మొనోలిథిక్ స్టాట్యూ ఇన్ ద వరల్డ్లో టాలెస్ట్ మొనోలిథిక్ స్టాట్యూ గోమటేశ్వర స్టాట్యూ. ఇట్ ఈస్ విజిబుల్ ఫ్రమ్ 30 kilometers అవే. 30 kilometers దూరంగా దీనిని చూస్తారండి.
ఇట్ ఈస్ ఆల్సో నోన్ హ్యాస్ స్టాట్యూ ఆఫ్ బాహుబలి. దీనిని స్టాట్యూ ఆఫ్ బాహుబలి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ లొకేటెడ్ ఇన్ మైసూర్లో ఉంది ఈ ప్యాలెస్. ఈ ప్యాలెస్ ఒక ఆర్కిటెక్చరల్ స్టైల్ ఇండో సర్సనిక్. అలాగే ఇట్ ఈస్ ఆల్సో నోన్ హ్యాస్ అంబవిలాస్ అని కూడా పిలుస్తారు మైసూర్ ప్యాలెస్ని. దిస్ ఈస్ ద మైసూర్ ప్యాలెస్. నెక్స్ట్ బెంగళూరు ప్యాలెస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. ఈ బెంగళూరు ప్యాలెస్ ఒక ఆర్కిటెక్చరల్ స్టైల్ టుడర్. దిస్ ఈస్ ద బెంగళూరు ప్యాలెస్. నెక్స్ట్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇన్ కర్ణాటక. మనకి కర్ణాటకలో 5 నేషనల్ పార్క్స్ అండ్ 18 వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయండి. బాందీపూర్ నేషనల్ పార్క్ ఇది చాలా ఫేమస్ అండ్ లార్జెస్ట్ నేషనల్ పార్క్ కర్ణాటకలో. బనీర్ఘట్ట నేషనల్ పార్క్, కుద్రేముఖ్ నేషనల్ పార్క్, నగర్హోల్ నేషనల్ పార్క్స్ ఇవన్నీ తర్వాత నేషనల్ పార్క్స్ అండి. దాండేలి వైల్డ్ లైఫ్ శాంచురీ, తుంగభద్ర వైల్డ్ లైఫ్ శాంచురీ, ఘట్టాప్రభ బర్డ్ శాంచురీ, రంగంతిట్టు బర్డ్ శాంచురీ. నెక్స్ట్ మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, ఇండియన్ ఫ్లాగ్ ఎక్కడ తయారు చేస్తారంటే ఇండియన్ ఫ్లాగ్ మ్యానుఫ్యాక్చర్ ప్లేస్ కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘ. ఈ యూనిట్ వాళ్ళు మనకి ఇండియన్ ఫ్లాగ్ అనేది తయారు చేస్తారండి. ఇట్ ఈస్ ద ఓన్లీ యూనిట్ ఇన్ ఇండియా దట్ మ్యానుఫ్యాక్చర్స్ ఇండియన్ ఫ్లాగ్. వీళ్ళకే మనకి లైసెన్స్ ఇచ్చారండి ఇండియన్ ఫ్లాగ్ తయారు చేయడానికి. ఇట్ వాస్ ఫౌండెడ్ ఆన్ 1st November 1957. అలాగే లొకేటెడ్ ఇన్ కారగ్ విలేజ్ ధర్వాద్ డిస్ట్రిక్ట్. ఇది మనకి గారగ్ విలేజ్ ధర్వాద్ డిస్ట్రిక్ట్లో ఉందండి. నెక్స్ట్ పవర్ఫుల్ క్వీన్స్ ఫ్రమ్ కర్ణాటక నుంచి వచ్చిన పవర్ఫుల్ క్వీన్స్ ఎవరంటే రాణి చెన్నమ్మ ద క్వీన్ ఆఫ్ కిట్టూర్, రాణి లక్ష్మీబాయి రాణి ఆఫ్ ఝాన్సీ. వీళ్ళిద్దరూ కూడా పవర్ఫుల్ క్వీన్స్ అండి. వీళ్ళిద్దరూ కూడా కర్ణాటకకి చెందిన స్త్రీలు. నెక్స్ట్ ఫేమస్ ఫెస్టివల్ ఇన్ కర్ణాటకలో బాగా జరుపుకునే ఫెస్టివల్ నడహబ, స్టేట్ ఫెస్టివల్ ఆఫ్ కర్ణాటక. దీనిని మైసూర్ దసరాగా కూడా పిలుస్తారు. ఈ ఫెస్టివల్ మనకి 10 days జరుగుతుందండి మైసూర్ ప్యాలెస్లో. ఈ లైటింగ్స్ ఫుల్ ఆఫ్ టూరిస్టులతో ఉంటుంది ఈ ఫెస్టివల్ అనేది. నెక్స్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డ్ హోల్డర్స్ ఫ్రమ్ కర్ణాటక నుంచి 8 మందికి జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చిందండి. ఫస్ట్ కుప్పలి వెంకటప్ప, ఈయనకి 1967లో అవార్డు వచ్చింది. బిఆర్ బెంద్రే 1973లో వచ్చింది. కె శివరామ్ కరంత్ 1977లో వచ్చింది. మస్తి వెంకటేశ అయ్యంగర్ 1983లో వచ్చింది. వినాయక కృష్ణ గోకాక్ 1990లో వచ్చింది. యుఆర్ అనంతమూర్తి 1994లో అవార్డు వచ్చింది. గిరీష్ కర్నాథ్ 1998లో అవార్డు వచ్చింది. చంద్రశేఖర్ కంబరా 2010లో వీళ్ళకి జ్ఞాన్పీఠ అవార్డ్స్ అనేవి వచ్చాయండి ఈ ఇయర్స్లో. నెక్స్ట్ అదర్ ఇంట్రెస్టెడ్ ఫ్యాక్ట్స్ అబౌట్ కర్ణాటక లార్జెస్ట్ కాఫీ ఎక్స్పోర్టర్ అండి కర్ణాటక. అలాగే ఫస్ట్ కాఫీ ప్లాంటేషన్ వాస్ కల్టివేటెడ్ ఇన్ చిక్మంగళూరు. సెకండ్ హైయెస్ట్ ప్లంజు వాటర్ఫాల్. ఈ వాటర్ఫాల్ ఏంటంటే జాగ్ ఫాల్స్ అండి. దీని యొక్క హైట్ 253 meters. ఇది ఎక్కడుందంటే శివమొగ్గ డిస్ట్రిక్ట్లో ఉంది. ల్యాండ్ ఆఫ్ లాంగ్వేజెస్ కర్ణాటక, ల్యాండ్ ఆఫ్ లాంగ్వేజెస్ అని కర్ణాటకని పిలుస్తారు. రివర్ డిస్ట్రిక్ట్ కర్ణాటకలో రివర్ డిస్ట్రిక్ట్ అని దేన్ని అంటారంటే బీజాపూర్ నండి. ఇక్కడ 5 rivers అనేవి మనకి కలుస్తాయి. అవేంటంటే కృష్ణ, భీమా, ధోని, మల్లాప్రభ అండ్ ఘట్టాప్రభ. ఈ 5 rivers కూడా అక్కడ కలుస్తాయండి. అందుకే బీజాపూర్ని రివర్ డిస్ట్రిక్ట్ అంటారు. నెక్స్ట్ ఫస్ట్ ప్రైవేట్ రేడియో స్టేషన్ 91.1 FM. ఇది మనకి బెంగళూరులో స్టార్ట్ అయిందండి. 2001లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక ముల్యానగిరి. దీని యొక్క హైట్ 1930 meters. చిక్మంగళూరులో ఉంది ఈ పీక్. నెక్స్ట్ 3000 million years ఓల్డ్ రాక్ ఫార్మేషన్. ఈ ఫార్మేషన్ ఎక్కడ కనిపిస్తుందంటే బెంగళూరు బొటానికల్ గార్డెన్లో కనిపిస్తుందండి. నెక్స్ట్ హోమ్ ల్యాండ్ ఆఫ్ రవ్వ ఇడ్లీ. కర్ణాటక హోమ్ ల్యాండ్ ఆఫ్ రవ్వ ఇడ్లీ అండి. ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ డ్యూరింగ్ ద World War II హ్యాజ్ ఏ ఫుడ్ ఐటమ్ ఫర్ ద సోల్జర్స్. మనకి 2వ ప్రపంచ యుద్ధంలో సోల్జర్స్కి ఫుడ్గా ఈ రవ్వ ఇడ్లీ అనేది పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ హ్యాస్ కర్ణాటక సంగీతం.
కర్ణాటక సంగీతం అంటారండి ఎక్కువగా. ఈ కర్ణాటక సంగీతం ఒక ఫేమస్ పర్సన్స్ ఎవరంటే పురందర దాస్, ఫాదర్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్, పండిత్ భీమ్సేన్ గురురాజ్ జోషి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ వోకలిస్ట్ ఫ్రమ్ కర్ణాటక. వీళ్ళిద్దరూ కూడా కర్ణాటక మ్యూజిక్కి ఫేమస్ పర్సన్స్ అండి. అలాగే ఈ పురందర దాస్కి సంబంధించి ఒక పీఠం కూడా ఉంది. ఇది మనకి హంపీలో ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ కామెంట్స్ కూడా ఇవ్వండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.